చిరంజీవి సార్ గురించి తెలియని వాళ్ళు ఉంటారా? ఉండరు కదా. సినిమాలలో యాక్టింగ్ చేసి చేసి ఏదో ఎలగవేద్దామని రాజకీయాలకు వచ్చిండు. ఇప్పుడు అటు సినిమాలు వాయే, ఇటు పార్టీ వాయే, ఏం చేయాలో తెలియక తిరుగుతున్నాడు. ఈయన నిన్న కొత్తగా డైరెక్షన్ కూడా చేద్దామని ట్రై చేసిండట. తెలుసా? తెలియదు కదా మీకు? తెలుసుకోండి మరి. సినిమా టాకీస్లల్లా హౌస్ఫుల్ బోర్డులు చూసి చూసి రాజకీయ సభలల్లా ఖాళీ కుర్చీలు చూడబుద్దైతలేనట్టుంది మెగాస్టార్ చిరంజీవి సార్కు. విశాఖపట్నం కాడ కాంగ్రెస్ పెట్టిన సభల టీవీలోళ్ళు పేపర్లోళ్లకు ఖాళీ కుర్చీలు చూపియకుర్రని వినమ్రుడై బతిమలాడుకున్నాడు. ఇంత హై కట్టలేదు. నేను సినిమా వాడిని, నాకు కెమెరా గురించి తెలుసు. దూరంగా వెళ్ళినా జూమ్ చేసుకుంటే క్లోజప్స్ వస్తాయి ఇక్కడ. కాబట్టి ఇప్పుడు వెళ్లే ముందు ఖాళీ కుర్చీలు చూపించదని మాత్రం కోరుకుంటున్నాను. ఇది ఈయన బాధ. మీరు కెమెరాలు దూరమే పెట్టుర్రి, అట్లయితేనే జనాలు ఎక్కడోళ్ళక్కడ కూలబడతారు. మీరు కెమెరాలు తెచ్చి మా మొఖాలలో పెడితే జనాలు కూడా కుర్చీలు ఇడిచి ఉరుకొస్తారు. అప్పుడు కాలైన కుర్చీలు చూపించుకుంటా జనాలు లేని సభ అని మళ్ళా మీరే రాస్తారని మొత్తుకుంటున్నాడు. 149 సినిమాలలో యాక్టింగ్ చేసినా నాకు కెమెరాల గురించి తెలియదా? ఏడబెట్టినా మేం కనిపిస్తాం కదా అని కెమెరా వాళ్లకు క్లాసులు వీక్తున్నాడు. ఇగో చిరంజీవి సారు, ఈడ సినిమాలలో ఉన్నట్టు డైరెక్టర్లు స్క్రిప్ట్ రైటర్లు ఉండరు. కెమెరా జూమ్ లో పెట్టాలనా, వైడ్ లో పెట్టాలనా, ట్రాలీ షాట్ పెట్టాలనా, నిన్ను గ్లామర్ గా చూపెట్టాలనా అని చెప్పేటందుకు ఉన్నది ఉన్నట్టు చూపెడతారు, అయ్యింది అయినట్టు రాస్తారు. ఎంత హీరో అయినంత మాత్రాన ఆళ్లకు డైరెక్షన్ చేస్తున్నావేంది నువ్వు?